నైట్. గుడ్ నైట్ రా అన్నయ్య, గుడ్ నైట్. ఎలా ఉన్నావు రా అన్నయ్య? వంశీ వెళ్ళిపోయాడు. నా తమ్ముడికి తప్ప ఎవ్వరికీ పెట్టాను. ఓకే. మరి నేను రావద్దా అక్క, మంజు అక్క అంటున్నాడు మన స్వామి. ఉండు, లైవ్లో ఉన్నారు కదా, ఉండనా? ఓకే, ఇక ఫోన్ చూసుకో. ఇక చూసావా జోమమ్మ, మంజుమమ్మ నాకు చాక్లెట్ ఇవ్వదు. నేను నన్ను అడుగు, నేను చెప్తా. లైవ్కి ఉండు అంటూ. ఓకే, ఉంటా. ఇంకా ఏంటి విశేషాలు? మంజు అక్క అంటుంది మన అనన్య. వంశీ వెళ్ళిపోయాడు. ఏంటి నాన్న వెళ్ళిపోయావు అప్పుడే? వెళ్ళిపోయాడు. అనన్య చెప్పురా అంటుంది. ఇక్కడ ఫుల్ రెయిన్. అవునా? అనన్యాన్ని కోపంగా చూస్తుంది. డాడీ కదా మమ్మ, నువ్వెందుకు తినలేదు మంజుమమ్మ? డాడీ తిన్నాడు కదా మమ్మ, నువ్వెందుకు తినలేదు మంజుమమ్మ అంటుంది మన షైని. ఫుల్ రెయిన్ అయితే రెయిన్లో ఏం చేస్తున్నావు నువ్వు అసలు అని అంటుంది మన బుజ్జి తల్లి. ఏమైంది సీస్? ఇంకా ఏంటి విశేషాలు? హైట్లో ఉండకండి, కామెంట్ చేయండి. పాపం ఫీల్ అయినట్టుంది. ఎవరు? అరే నేను మా డాడీ కోసం చూస్తున్నా కానీ డాడీ అలాగే వెళ్ళారు అంట, ఇంటికి రాలే, అందుకే బాధగా ఉంది. ఓ, చెప్పావు కదా డాడీ వస్తున్నారు అని. మంజు అక్క అంటున్నాడు మన స్వామి. మంజు అక్క స్వామి బలకరిస్తున్నాడు. బియ్యం తినకు, సౌండ్ వస్తుందా? అంతే ఉంటుందిలే, కూతుర్ని వదిలేసి తమ్ముడికి ఇస్తుందంట చాక్లెట్స్. వాటర్ బాటిల్లో పట్టి 10 రూపీస్కి అమ్ముతున్నా. మంచి పని చేస్తున్నావు హా అంటుంది మన అనన్య. ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి. హైట్లో ఉండకండి. కూతురికి ఇవ్వను, తమ్ముడికి ఇవ్వను. మరి ఎవరికి ఇస్తావు? నువ్వే తింటావు, నాకు తెలుసు. మరి మనమే వస్తే తమ్ముడు కోసం ఏమైనా ఇవ్వాలి అని అంటున్నాడు మన స్వామి. హైట్లో ఉండకండి, కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయకపోతే లైక్ చేయండి.